గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. మరోసారి ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖే రాజధాని అని తేల్చి చెప్పేశారు. గెలుస్తా, ఇక్కడే ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు. మళ్లీ విజయం సాధిస్తానని ధీమా కూడా వ్యక్తం చేశారు. మరి అమరావతికి లక్షల కోట్లు ఎక్కడి నుంచి తేవాలి అని సూటి ప్రశ్న కూడా వేశారు. అంతేకాదు, అమరావతిలో ఉంది బీడు భూములేనని అన్నారు. మరి నిజంగా అమరావతిలో ఉన్నది అభివృద్ధి చేయడానికేమీ లేదా? విశాఖను రాజధానిగా ఉత్తరాంధ్ర వాసులు స్వాగతిస్తున్నారా? మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంటి? ఇదే వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి ప్రస్తుతం అవైలబుల్ ఉన్నారు టీడీపీ నుంచి రేణుకా గారు, అదేవిధంగా అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. సో డిబేట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి విశాఖ రాజధాని అంటూ ఆయన విశాఖలోనే ఎలాంటి కామెంట్స్ చేశారో జగన్ ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. Vizag would have to develop. I'm assuring you. Case is going on. We have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. Vizag, if we do not think like this in terms of growth for Vizag, today unfortunately, only person standing for Visakhapatnam as executive capital is only me. Unfortunately, this is the reality. Fighting against the entire opposition, fighting against vested interests of the media, everybody wanting that Visakhapatnam is not declared as executive capital. This is the reality. Everybody should keep this in mind, understand this reality. సో చూశారు కదా, విశాఖ వేదికగా విశాఖ రాజధాని అంటూ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇదే రోజు మన డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం, రేణుకా దగ్గరికి. రేణుకా గారు చూశారు కదా, చాలా రోజుల నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ వచ్చారు విశాఖని, కానీ ఈరోజు పబ్లిక్గా అనౌన్స్ చేశారు. చెప్పండి, మీ రియాక్షన్ ఏంటి రేణుకా గారు? చెప్పండి. రియాక్షన్ ఏంటి అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఒక క్లారిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ఆయన ఆడుతున్న ఒక వింత నాటకం అనేది ప్రజలు తెలుసుకోలేరని భావిస్తున్నారా? 2019 ఎలక్షన్ లో కులాల కుంపట్లు పెట్టి అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసి నేను ఇక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నా నివాస స్థలం ఇదే, నాకు ఓటేయండి అని చెప్పి అమరావతి వాసుని నమ్మించిన మాట మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున 34,000 ఎకరాలు ఉంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చేసేసి ప్రాంతీయవాదాన్ని క్రియేట్ చేస్తూ, ప్రాంతాల మధ్య చిచ్చు రగిస్తూ, వైజాగ్ వెళ్ళి నేను ఇక్కడే ఉండబోతున్నాను, దీన్నే రాజధాని చేయబోతున్నాను అని చెప్పి మళ్ళీ ఇంకొక అబద్ధపు వాగ్దానాన్ని తీసుకెళ్ళటం మనం సుస్పష్టంగా కళ్ళారా చూస్తున్నాం. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారనేది మనము ప్రీవియస్ రికార్డులోకి వెళ్తే అన్ని తెలుసు మనకి. నవరత్నాల్లోకే వెళ్ళండి, ఆయన ఏం చేశారు అనేది మనకి యూటర్న్, ప్రతి విషయంలో ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ ఏం లేదండి, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఆయన ఓట్లు, కులాల కుంపట్లు ఏదైతే పెట్టారో ఓట్ల కోసం ఆయన ఈ వికృతమైన రాజకీయాన్ని ఆడుతున్నాడు. నేనైతే చెప్తున్నానండి, ఆ అమరావతి, ఒక ప్రశ్న వేస్తున్నానండి సూటిగా, అమరావతి బీడు భూములు అని చెప్తున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో 3 పంటలు పండే భూమి అని చెప్పేసి చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను మీ పక్షంగా అడుగుతున్నాను, నేను మీ సాక్షిగా అడుగుతున్నాను. నేను పోతే
అమరావతి రాజధానిగా ఏర్పరచడానికి ఎన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి అనేది మనకి ఖచ్చితంగా తెలిసిన విషయమే. మంచినీటి సదుపాయం తీసుకుంటే అమరావతిలో మీకు మంచినీటి సదుపాయం ఇప్పుడు ఉన్నది కాకుండా ముందు ముందు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా మంచినీటికి ఎలాంటి లోటు లేకుండా ఉన్నదనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. వైజాగ్ తీసుకుంటే ఇప్పుడు వైజాగ్ లోనే మంచినీళ్ళకి ఎంత, డ్రింకింగ్ వాటర్ కి ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ లివింగ్ పీపుల్ అడిగితే వాళ్ళు చెప్తారు. కొత్తగా రాజధాని అంటే మళ్ళీ అక్కడికి వెళ్లే వాళ్ళకి ఫస్ట్ ప్రొవైడ్ చేయాల్సింది డ్రింకింగ్ వాటర్ అండి. ఆ డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి తెస్తారండి ఈయన? ఒక డ్రింకింగ్ వాటర్ అనే కాదండి, అది నావీ వాళ్ళు కూడా చెప్పారు. అది ఏంటంటే సెక్యూరిటీ బార్డర్ కంట్రీకి, ఆ సెక్యూరిటీ బార్డర్ లో క్యాపిటల్ పెట్టడం అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే రిషికొండని గుండు కొట్టించేసి, అంటే ఒక పర్యాటక ప్రాంతాన్ని గుండు కొట్టించేసి రెవెన్యూ వచ్చే ప్లేస్ ని, రెవెన్యూని చంపేసేసి ఒక మహా ప్యాలెస్ కట్టారు. నిన్నగాక మొన్న రోజా గారు అండ్ సంథింగ్ ఎల్స్ ఎవరో వెళ్ళి ఓపెన్ చేశారు. దాన్ని ఏం చేశారు, అది సీఎం క్యాంప్ ఆఫీస్ గా పెడుతున్నారు అన్నారు. అది సీఎం క్యాంప్ ఆఫీస్ గా పెడుతున్నారా లేదంటే ఆయన నివాస స్థలంగా ఉంచుకోబోతున్నారా? వాట్ ఏ లగ్జరియస్ కన్స్ట్రక్షన్ అండి అది. 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కన్స్ట్రక్ట్ చేసినది. మనం నిజాల్లోకి వెళ్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేది మనకే ఆన్సర్ దొరికేస్తుందండి. డెఫినెట్ గా ఆన్సర్ దొరికేస్తుంది. ఆయన ఏమి చేయబోట్లేదు, ఓట్లు క్యాష్ చేసుకోవడం కోసం వైజాగ్ వాసుల్ని రెచ్చగొడుతున్నారు. అంతకు మించి ఇంకేమీ లేదండి దీంట్లో. డెఫినెట్ గా నేను చెప్తున్నానండి, ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే ఇప్పుడు 3 రాజధానులు అన్నారండి. ఓకే, ఒప్పుకుంటాను. 3 రాజధానుల దిశగా ఇంతవరకు ఎలాంటి ఈ ఐదేళ్లలో మన దగ్గర ఎలాంటి అడుగులు వేశారు? రిసోర్సెస్ లేవు కాబట్టి కొత్త క్యాపిటల్ ని డెవలప్ చేసి ఇది మన దగ్గర లేదు కాబట్టి ఉన్నదాన్నే వాడుకుందాం. ఏ రిసోర్సెస్ లేవో చెప్పమనండి. ఆయన ఏ రిసోర్సెస్ లేవో చెప్పమనండి. అమరావతికి లక్షల కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్తున్నారు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు. తన ఇన్కమ్ ని అదే క్రియేట్ చేసుకోగల ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశాము అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఒక ల్యాండ్ ని క్రియేట్ చేసి సంథింగ్ కొంత ల్యాండ్ ని కమర్షియల్ ల్యాండ్ చేసి దాని నుంచి దానికే ఇన్కమ్ తీసుకొచ్చుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టి ఎలాంటి కంపెనీలు రాకుండా, ఎవరు పెట్టుబడిదారులు అనేది ఆ ప్రాంతాలకు కూడా దరిదాపుల్లో కూడా రాకుండా ఉండేదానికి ఆయన మొదటి బీజం వేసిందే ప్రజావేదికను కూల్చడం. ప్రజల్లో సొమ్ముతో కట్టిన ప్రజావేదికను కూల్చి అమరావతిని చంపడమే ఆయన ఉద్దేశంగా పెట్టుకున్నారు తప్ప, ఇప్పుడు ఆ వైజాగ్ లో ఏంటండి, ఈ ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని కడప నుంచి తీసుకెళ్లి జనాల్ని కిడ్నాపులు చేయించాలనుకుంటున్నారా? రియల్ ఎస్టేట్ దందాలు నడపాలనుకుంటున్నారా? సొంత భూముల్ని రేట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? లేదంటే మీ దాయాదుల భూములు పెంచాలనుకుంటున్నారా? లేదంటే విజయసాయి రెడ్డి గారి భూములు పెంచాలనుకుంటున్నారా? మనం ఈ మధ్య రీసెంట్ గా చూసామండి, ఒక ఎంపీ గారి కొడుకుని కిడ్నాప్ డ్రామా చూసాం. కిడ్నాప్లు ఎంత పెరిగినాయో చూసాం, ఎంత దందాలు నడుస్తున్నాయో చూస్తున్నాం. ఇవన్నీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్లు కాదంటారా? అంటే వాళ్ళలో వాళ్ళకే పడట్లేదంటారా? ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఏదైతే కిడ్నాప్ అంశం కోట్ చేశారో అది వాళ్ళలో వాళ్ళకే పడట్లేదంటారా? వాళ్ళలో వాళ్ళకే కాదండి, భూదందాల విషయంలో వాళ్ళు భూదందాలు చేసుకోవడంలో వాళ్ళలో వాళ్ళకి పడట్లేదు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆ తరలింపులు వస్తానే ఉన్నాయి. మన టీడీపీలోకి చేరికలు వచ్చేదాన్ని బట్టి ఆయన పరిపాలనకి ఎంత విసిగిపోయి వైసీపీ వాళ్ళు ఉన్నారు అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. అది కాదండి, ఇక్కడ ల్యాండ్ దందాలు నడుపుతున్న పక్షంలో ఈ కిడ్నాపులు పెరిగిపోతున్నాయండి. అండ్ ఇన్సెక్యూరిటీ, గంజాయి పెరిగిపోతుంది. సేఫ్ గా ఉన్న ప్లేస్ ని ఒక వికృతమైన ప్రాంతంగా మార్చడానికి డిసైడ్ అయ్యారని చెప్పాలి. అండ్ ఇంకోటండి, నాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పర్యావరణ శాఖ అంటే గ్రీన్ ట్రిబ్యునల్స్ నుంచి ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, పర్యావరణ శాఖ వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే, ఒక కొండ ఉంది అంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు బ్రేక్ చేసుకుంటే వెళ్ళకూడదు, భూతల ఉపరితలాలన్నీ డిఫరెన్షియేషన్స్ వచ్చేసేసి ఆ సునామీలు భూకంపాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఖగోళ శాస్త్రాలన్నీ చెప్తున్నాయండి. బట్ ఈయన ఏంటంటే తన ఇష్టానికి కోర్టుని కాకర్చేరు, లీగల్ ఇష్యూస్ ని ఏది కాకర్చేరు, నేను మోనార్క్ ని నేను ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన ఇష్టానికి ప్రతి పర్యావరణాన్ని ప్రతి దాన్ని ధ్వంసం చేయటమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆయన ఎవరినైనా ఇప్పుడు లాస్ట్ ఒక మచ్చుతునక ఏదైనా ఉంది అంటే కేవలం వైజాగ్ ని రాజధాని చేస్తాను, నేను ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి ఒక అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చేసేసి అక్కడ సాధ్యపడదని ఆయనకు కూడా తెలుసండి, 100% తెలుసు. ఇప్పుడు ఆయన నివాసం ఉండడానికి పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్తున్న వాదన ఏంటంటే,
వైజాగ్ లో రాజధాని పెడితే ఎక్కువ భూములు అవసరం లేదు, ఉన్న బిల్డింగ్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆయన నివాస స్థలాలుగా ఉంచుకోవడానికి ఏమో 450 కోట్లు పెట్టేసి ఆయన క్యాంప్ ఆఫీసులకి అంతంత బిల్డింగ్లు కట్టుకోవాలి. అండ్ కొత్త కంపెనీలు వచ్చేటప్పటికేమో ఉన్న దాంట్లో సముచితంగా ఉన్న చిన్న చిన్న వాటిలో అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పే ఉద్దేశం ఏంటనేది, అది ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేది నాకు అర్థం ఒక్కసారి మనం శంకర కృష్ణవేణి గారు ఉన్నారు జనసేన నుంచి, వారితో మాట్లాడదాం. సో నమస్తే అండి కృష్ణవేణి గారు. నమస్తే అండి. మీకు విన్నారు కదా, పబ్లిక్ గా అనౌన్స్ చేసేసారు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత అక్కడి నుంచే పరిపాలన అంతా అని చెప్పి జగన్ ఎలా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముందు పగటి కళల నుంచి ముందు బయటకు వచ్చేయాలండి. అంటే ఇప్పుడు విశాఖ లాంటి ప్రాంతం అలాంటి సిటీని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిన చోట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ టీం అందరూ కూడా కబ్జాలు చేస్తున్నారు తప్ప దాన్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఎక్కడా లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మూడు రాజధానులు అన్నందుకు అనంతపురం నుంచి చేయమనండి, లేకపోతే కర్నూలు నుంచి చేయమనండి, లేకపోతే కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి ప్రజలు కోరుకున్నటువంటి అమరావతి నుంచి డెవలప్ చేసి చూపించమనండి. ఆల్రెడీ డెవలప్ అయిపోయిన చోట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం డెవలప్ చేస్తారండి? వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ రోజా ఆస్తులు ఎక్కడున్నాయండి? రోజా ఆస్తులంతా కూడా వైజాగ్ లోనే ఉన్నాయని చెప్తారు. వీళ్ళ మంత్రుల ఆస్తులన్నీ కూడా వైజాగ్ లోనే ఉన్నాయని చెప్తారు. ఒక కిడ్నాప్ దగ్గర నుంచి గంజాయి దగ్గర నుంచి డ్రగ్స్ వరకు కూడా ఎక్కడ మూలాలు భారతదేశంలో ఎక్కడికి సప్లై అవుతున్నా సరే గానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ మూలాల నుంచి మాత్రమే సప్లై అవుతుంది అనేసి గిరిజన ప్రాంతాల నుంచి సప్లై అవుతుందని చెప్పడం జరుగుతుంది. హలో, అంటే ఇప్పుడు కృష్ణవేణి గారు, ఇప్పుడు మరి రైతులైతే అమరావతికి భూములు ఇచ్చున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే రైతులని పట్టించుకొని ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే కనుక అది వైసీపీ గవర్నమెంట్ అండి. ఈ రోజు మనం చెప్తున్నారు, మనకి రైతు భరోసా కేంద్రాలు పెట్టేశాము, రైతులకి చాలా ఇచ్చేసాము అనేసి. ఇవాళ పంట నష్టం ఎక్కడ ఇచ్చారండి? ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే కానీ ముందు చర్యలు ఎక్కడ తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేస్తున్నటువంటి మంత్రివర్గం అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఇప్పుడు కరెక్ట్ గా తుఫాన్లు వచ్చాయనుకోండి, అనుకోని విపత్తులు వచ్చాయనుకోండి, నేను ఊహించని హఠాత్ పరిణామం అని చెప్తాడు. ఇది వర్షాకాలంలో వర్షాలు రాకపోతే ఏమొస్తాడు? దేవకన్యలు దిగిరారు కదా పైనుంచి. కానీ వీళ్ళ మంత్రులు ఒక పనితీరులు అలా ఉంటాయి. ముందస్తుగా పూడికలు తీయించడం కానీ, ఎక్కడికక్కడ నీరు సప్లై అవడానికి చేయవలసినటువంటి కలవట్లు నిర్మించడం కానీ ఏదీ లేదండి. కానీ వైజాగ్ అంటే వేల ఎకరాలు మునిగిపోయినప్పుడు కూడా మేము అనేక ప్రాంతాలకు వెళ్లి చూసాము. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు అని చెప్తున్నారు. అక్కడ ఆ రైతులు పడుతున్నటువంటి ఇక్కట్లు వాళ్ళు ఒక ఫిక్స్డ్ ఇంత మాత్రమే కొంటామనేసి ఫిక్స్ చేస్తారండి. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన తర్వాత అది తూకం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సరే కానీ అది రైతులే పెట్టుకోవాలి. అలాగే ఒక 2 బస్తాలు ఎక్కువ పండొచ్చు, ఒక 2 బస్తాలు తక్కువ పండొచ్చు. ఎప్పుడు పంట ఎప్పుడు కూడా అక్కడ 10 బస్తాలు ఎక్కువ పండినా సరే కానీ వీళ్ళు ఏదైతే ఫిక్స్ చేశారో ఆ బస్తాలే కొంటారు తప్ప అక్కడ 10 బస్తాలు ఎక్కువ ఉన్నా సరే కానీ అది ఏం చేసుకోవాలో రైతుకు కూడా అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, సామాన్యులుగా మాకు అర్థమవుతుంది కానీ చాలా మంది కార్పొరేట్ వాళ్ళకి ఇది కొంచెం అర్థం కాని పరిస్థితి అవ్వచ్చు. రైతుల పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో రండి మేము చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు వైజాగ్ లాంటి ప్రాంతంలో భూ కబ్జాలు ఎన్ని జరుగుతున్నాయండి? మేడం చెప్పారు, కిడ్నాప్ల విషయం, ఒక మంత్రి గారి ఇంటి నుంచి కిడ్నాప్లు విషయం కానీ అనేక, అంటే కొన్ని వెలుగులోకి వచ్చే మాత్రమే, వెలుగులోకి వచ్చినాయి కూడా వీళ్ళు అబద్ధాలని చెప్తారు, మస్పూస్ మారేడుగా చేస్తారు. వెలుగులోకి రాని ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ అరాచకాలు కానీ ఇవాళ వైజాగ్ ప్రాంతంలో ఎంత విపరీతంగా జరుగుతున్నాయనేది మనకు తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ఫిక్స్ అయిపోయానని చెప్తున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేసినటువంటి వ్యక్తిగా ఇంకే ఎలక్షన్స్ ఎందుకంటే, ఎలక్షన్ కమిషన్ ఎందుకు? ముందు ఎలక్షన్ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచ్లో, అలాగా అందరినీ బెదిరించి ఇనామస్ చేయించుకున్నాడు ఎక్కడికక్కడ. వాళ్ళ ఆస్తులు గురించో వాళ్ళ ఇంట్లో మనుషుల్ని ఏదో చేస్తానో ఇలాగా ఇనామస్ చేసుకున్నారు వైసీపీ నాయకులు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంకా ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని ఇనామస్ చేసుకోమని చెప్పండి. ఓకేనండి, ఒక్కసారి మనం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. అనలిస్ట్ మనం కోటేశ్వరరావు గారు,
చెప్పండి. చూశారు కదా, వైజాగ్ లో పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. వైజాగే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత పరిపాలనా రాజధానిగా ఉంటుంది, అక్కడి నుంచే మొత్తం అంతా కూడా పరిపాలన జరుగుతుంది, నేను చేస్తాను అని జగన్ అన్నారు. మీరేమంటారు ఒక అనలిస్ట్ గా, కరెక్టే అంటారా? ఇలాంటి కబుర్లు గతంలోనే చెప్పారు, అదేమీ అమలు జరగలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎన్నికల తర్వాత తానే గెలుస్తానని ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేస్తానని చెప్పారు. ప్రమాణ స్వీకారం చేయడానికి రాజధానికి సంబంధం లేదు, ఎందుకంటే ఎక్కడైనా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఒకటి. రెండోది, నేను వైజాగ్ లోనే ఉంటాను, మీ అందరికీ అండగా ఉంటానని చెప్పేసి పారిశ్రామిక వాణిజ్యవేత్తలతో చెప్పినట్టుగా మనం చూసాం. అంటే ఏం చేస్తారు, వాళ్ళకి ఏమన్నా మజిల్ మెల్లగా ఆయన పనిచేస్తారా? ఏమన్నా పారిశ్రామికవేత్తలకి ఎక్కడ ఆయన అక్కడ ఉండటం అంటే ఏంటి, కర్ర పట్టుకొని నిలబడతారా? అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్నికల కోసం ఆపల మొక్కలు. రెండోది, వచ్చే 10 ఏళ్లలో 1,05,000 కోట్లతోటి వైజాగ్ నాకు పూర్తి చేస్తానని చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో 1,05,000 కోట్లతో అభివృద్ధి చేస్తారో లేదో అది భగవంతుడి గారి కాదు. గడిచినటువంటి 5 ఏళ్లలో విజయవాడని ఏం చేశారు, లేకపోతే విశాఖపట్నంకి ఎంత అని ఖర్చు పెట్టారు, లేదా కర్నూలు రాజధానిగా అన్నారు, కర్నూలుకి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సింది పోయి, నేను మళ్ళా అధికారానికి వస్తే 10 ఏళ్లలో విశాఖపట్నానికి పెడతాను. ఆ విశాఖపట్నానికి పెట్టినప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి 3 రాజధానులు వికేంద్రీకరణ అని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి 5 ఏళ్ళు విజయవాడ పక్కనే ఉన్నటువంటి తాడేపల్లిలో ఉండి అమరావతి అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పమనండి, సమాధానం లేదు. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో కర్నూలు రాజధాని న్యాయ రాజధాని చేస్తా ఉన్నారు, దానికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పలేదు. పోనీ 5 ఏళ్లలో విశాఖపట్నానికి ఎంత ఖర్చు పెట్టారు, దానికి దగ్గర సమాధానం లేదు. ఏదైనా నవరత్నాలు, ఏడాదికి 50,000 పెట్టినప్పుడు, ఇవి తప్ప ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పినటువంటి వాళ్ళు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరచూ ఒక సామెత చెప్పేవాడు, కన్న తల్లికి తిండి పెట్టినటువంటి వాడు పిన్నమ్మకి బంగారు గాజులు జగిస్తాడంట అని. ఇప్పటి వరకు 5 ఏళ్లలో ఒక్క పైసా కూడా ఎంత ఖర్చు పెట్టావో చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 10 ఏళ్లలో విశాఖపట్నంలో 1,05,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పేసి చెప్తే ఎట్లా నమ్మాలి జనాన్ని? ఇటువంటి వాళ్ళని ఎట్లా నమ్మాలి? అందువల్ల ఇవన్నీ కూడా ఆపద మొక్కులు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటువంటి వాటిని విశాఖ కానివ్వండి, లేదా ఉత్తర కోస్తా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ నమ్ముతారని అయితే నాకైతే విశ్వాసం లేదు. ఎందుకంటే ఆ విధమైనటువంటి అభివృద్ధి మ్యాప్ లేదు. 3 రాజధానులతో పాటు దీని గురించి ప్రతిపాదన చేసినప్పుడు చెప్పినటువంటి మాటలు ఏంటి, వీళ్ళు డెవలప్మెంట్ బోర్డులను ఏర్పాటు చేస్తామని చెప్పారు అన్ని ప్రాంతాలకి. మరి ఆ డెవలప్మెంట్ బోర్డులు అవన్నీ వాటికి ఏమైనా నిధులు కేటాయించారా? కేటాయిస్తే ఏమి డెవలప్ చేశారు? ఇవేమీ చెప్పకుండా నేను మళ్ళా వస్తాను, నేను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖపట్నానికి 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాను, ఎట్లా ఏ ప్రాతిపదికన చెప్తున్నారనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకని ఇదంతా కూడా ఒక విధంగా జుమ్లా అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అంటే జుమ్లా అంటే ఎన్నికల కోసం ఏదో చెప్తుంటారు అనేటువంటిది వీళ్ళ విశాఖలో జగన్ గారి ప్రసంగం యొక్క సారాంశం అనేది. ప్రస్తుతం మనకి వైసీపీ నుంచి సాలిన ఢిల్లీ గారు మనకి అవైలబుల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ అధినేత సీఎం ఈ రోజు వ్యాఖ్యలు అందరూ ఎలా చూస్తారు అంటారు, మీరు ఎలా చూస్తున్నారు? ఆయన చేస్తున్న వాక్యాలు తన పరిపాలనకు అర్థం పడుతున్నాయండి. ఇప్పుడు తను ఏవైతే మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 99% అవి పర్స్యూ చేసి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తున్నాడు. నేను చేసిన మంచి అన్నది ప్రజలు జరిగితేనే, ప్రజలు అంగీకరిస్తేనే నన్ను ఓటు వేయండి అన్న దమ్మున్న మాట ఆయన మాట్లాడాడండి. ఇంతవరకు మనం చూస్తున్నాము, ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో నేను చేసింది మీకు మంచి అనిపిస్తేనే ఓటు వేయండి అని అడిగే ఒక క్లారిటీ ఉన్న నాయకుడిని మనం ఎప్పుడైనా చూస్తాం. చెప్పండి. స్టక్ అయిందండి మీ వీడియో, సిగ్నల్ లేనట్టుంది. ఓకేనండి, ఒక్కసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం. రేణుకా గారు చెప్పండి. రేణుకా గారు
మేనిఫెస్టోలో 95% కంప్లీట్ చేశారని చెప్పి వారు చెప్తున్నారండి. 95% ఏం కంప్లీట్ చేశారో చెప్తారండి కొంచెం? ఎవ్రీ జనవరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు, రిలీజ్ చేశారా? ఆరోగ్యశ్రీలో ఇస్తానన్నవన్నీ ఇస్తున్నారా? రైతు భరోసాలో రైతుకి ఇచ్చిన భరోసా అంతా నెరవేరుస్తున్నారా? మద్యపాన నిషేధం చేస్తానన్నారు, మద్యపాన నిషేధం చేశారా? 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు, 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? ఇంటింటికి రేషన్ తీసుకొచ్చి ఇస్తున్నామని చెప్తున్నారు, ఇంటింటికి రేషన్ తీసుకెళ్తున్నారా? బండి తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టేసి రేషన్ ఇస్తున్నారా? 95% ఏ రకంగా నెరవేర్చారో సమాధానం చెప్తే మేము కూడా విని తరించాలనుకుంటున్నామండి. ఇవన్నీ అబద్ధ వాగ్దానాలని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక మోసపూరితమైన దాంతో వస్తున్నారని 100% వాళ్ళకి కూడా తెలుసండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే చీటింగ్ రెడ్డి అనేది అర్థమైపోయింది. ప్రతిదీ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసి, వాళ్ళ ప్రాంతీయ రాజకీయాలు చేసి ప్రజలతో ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళని బాధ పెట్టే విధంగా, హింస పెట్టే విధంగా ఈ రాష్ట్ర పరిపాలన జరిగిందని సుస్పష్టంగా ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. ధైర్యంగా వెళ్తున్నారంట. ఏం ధైర్యంగా వెళ్తున్నారండి చెప్తారు. మేము ఇలాగే వస్తున్నాం అని చెప్తారు. రేపు వెళ్తే కదా, వెళ్తే కదా తెలిసింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ మరి ఆయన చెప్పిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోయాడు మేడం? ఇప్పుడు మీరు మేనిఫెస్టోను కూడా ఆన్లైన్ తీసేశారు. ఇప్పుడు చెప్తున్నారు మా నాయకుడు ధైర్యంగా దమ్ముగా వెళ్తున్నాడని చెప్పి కోల వెంకటేష్ చెప్పారు కదా ఇందాక. చెప్పండి. అంటే ఇప్పుడు చేసిన మంచి అంతా మీకు కనబట్టలేదా? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇప్పుడు మా ఉద్దానం ప్రాంతానికి చేసి వెళ్తాను ఓట్లకి అని అన్నారు. మద్యపాన నిషేధం చేశారా? మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేశారు. ఇలా మీ వాగ్దానాలు చెప్పుకుంటూ పోతే ఒక్క వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చలేదు మీ పార్టీ. చేశారా? యువతకి జాబ్ ఎన్ని జాబ్లు ఇచ్చారు? 2 లక్షల పైచలకు జాబులు ఇచ్చాం మేడం. లేదండి, ఇప్పుడు సచివాలయాల్లో చేస్తున్న ఉద్యోగాలు కావా అవి? సచివాలయాల్లో చేస్తున్న ఉద్యోగాలు కావా అవి? ఏ జాబ్ రిలీజ్ చేశారు? ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు? మేడం జాబ్ క్యాలెండర్ సాక్ష్యాలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకొచ్చి సాక్ష్యాలు మీకు చూపించడం కాదు మేడం. ప్రజలకు తెలుసు, ప్రజలకి ఎక్కడ ఏం జరుగుతుందన్నది, ఏం మంచి జరుగుతుందన్నది ప్రజలకు తెలుసు. జరిగిందా? మద్యపాన నిషేధం పట్టుకొని మీరు వేలాడకండి. మద్యపాన నిషేధం అనేది దశల వారీగా చేస్తామని చెప్పి దశల వారీగా మద్యపాన నిషేధం అన్నది చెప్పారు. మద్యపాన నిషేధం ఒక్కటే కాదు, ఇప్పుడు జరిగిన మంచి కూడా చూడండి. ఏ మంచి జరిగింది అన్నది మీరు చూడండి. ఇప్పుడు మా ఉద్యానికి సంబంధించి 700 కోట్లతో మంచినీటి ప్రాజెక్ట్ ఇచ్చారు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టారు. మరి ఇవన్నీ కూడా మంచి కాదా? మీ కళ్ళకి అందించట్లేదా? మంచి అంటే ఏంటండి? మంచి అంటే ఏంటండి? పేదవాళ్ళకి మేలు చేయడం మంచి కాదా? పేదవాళ్ళకి మంచి చేయడం, మేలు చేయడం అన్నది మంచి కాదా? చేసిన ప్రతి పథకం కూడా పేదవాడి మంచి కోసం పెట్టింది. ఓకే ఢిల్లీ గారు, సాలిన ఢిల్లీ గారు, ఒక్క నిమిషం. ప్రజలకు మంచి అంటున్నారు కదా, ఆ ప్రజల్లో అమరావతి రైతులు రారా? అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు రారా? వాళ్ళకి మంచి అవసరం లేదా? అమరావతి సంగతి ఎందుకు మేడం? అమరావతి సంగతి 30,000 ఎకరాలు సేకరించి అమరావతికి మీరు ఒక్కసారైనా వెళ్ళారో లేదో? అమరావతికి ఒకసారి చూడండి అక్కడ పరిస్థితి ఏముందో. తాత్కాలిక బిల్డింగ్ల కోసమే 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. తాత్కాలిక బిల్డింగ్ల కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. సస్యశ్యామలమైన సుమారు అన్ని వేల ఎకరాలు, 30,000 ఎకరాలని, ఆ 3 పంటలు పండే భూముల్ని పాడు చేసి అక్కడ ఒక రాజధాని కట్టాలని చెప్పి కేవలం ఒక భ్రమరావతిని, కేవలం ఇమాజినేషన్ లో ఊహాజనితమైన కట్టడం అది. ఓకేనండి, ఒక్కసారి చూసాం మేడం కళ్ళతో, మేము వెళ్ళి చూసాం. టాపిక్ డీవియేట్ అవుతోంది. ఒక్క నిమిషం. అప్పుడన్నా బుద్ధి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకని ఎలా చెప్తున్నావు? బీడు భూమిని ఎలా చెప్తున్నావు? దాన్ని 3 పంటలు పండిన భూమే కదా, దాన్ని మనం ఏదైనా చేయొచ్చు, బంగారాన్ని చేయొచ్చు అని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. మీ దగ్గర చెయ్యాలి మరి. దానికోసం అక్కడ ఇప్పుడు తాత్కాలిక కట్టడానికే 1,000 కోట్లు ఖర్చు పెట్టారే. తాత్కాలిక కట్టడాన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టారే. తాత్కాలిక ఇప్పుడు ఆ తాత్కాలిక కట్టడాన్నే కదా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకున్నారు. ఎవరు చెప్తారు మేడం? అలా కాదు, తాకట్టు పెట్టారని మళ్ళీ బట్టలు నొక్కడానికి రెడీ అయిపోయారు. ఇవన్నీ పిచ్చి మాటలండి. పిచ్చి మాటలు చెప్పి మళ్ళీ అబద్ధ వాగ్దానాలు చేసి అబద్ధపు రాజకీయాలు చేయకండి. ప్రజలు పద్దాక మోసపోరు. ఈసారి మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళ ఓటుతో మీకు బుద్ధి చెప్పి ఢిల్లీ గారు, సాలిన ఢిల్లీ గారు,
కదా ఎవరు టైం చెప్పారు అంటున్నారు? మీ పార్టీ నేత చెప్పిన విషయం మీరు వినలేదా? కొడాలి నాని తాకట్టు పెట్టకపోతే ఎలా కుదురుతుంది అని అడిగారు కదా, వినలేదా మీరు? అది తాకట్టు అన్నది ఇప్పుడు ఆయన మేడం అంటున్నారు సచివాలయాన్ని తాకట్టు పెట్టారని. ఈ బహుశా ఈనాడు పేపర్ చూసి ఆవిడ చెప్పారు. అదే సాక్షి పేపర్ కూడా చదవమంటే ఎందుకంటే మీ కొడాలి నాని గారు చెప్పారండి. మీ కొడాలి నాని గారు చెప్పింది సచివాలయం కోసం కాదు మేడం. ఆ మాటల్ని వక్రీకరించి ఏం లేదండి, వారు మాట్లాడింది ఏంటో మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నేను మీకు వీడియో కావాలంటే నేను పంపిస్తా. ఐఎమ్ దేర్ టు దట్. నేను ఉన్నాను మీకు పంపించడానికి, మీరు ఏం ఫిక్ర్ అవ్వద్దు. మీరే మాట్లాడతారు, మీరే మేము కాదని చెప్తారు. ఎందుకండి ఈ మోసపూరితమైన చేస్తున్నారు? మాసపూరిత వాగ్దానాలు ఇవ్వడంలో గాని అలాంటివన్నిట్లో గాని గత ప్రభుత్వంలో అధినేతలే అందివేసిన చెయ్యి. జగన్ అనే వ్యక్తి చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్పగలుగుతాడు. ఆయన గతసారి గత ఎలక్షన్ లో రుణమాఫీ చేస్తానని చెప్పుంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం గతసారే వచ్చి ఉండేది. అది సాధ్యం కాదని చెప్పి అది ఇవ్వలేదు, హామీ ఇవ్వలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉండరండి. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఓకేనండి. ఢిల్లీ గారు ఒక్క నిమిషం ఇటొద్దాం ఒక్కసారి. ఉత్తరాంధ్ర వాసులన్నా పోనీ రెడీగా ఉన్నారా? విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు నిజంగానే స్వాగతిస్తారా? చెప్పండి. ఖచ్చితంగా స్వాగతిస్తారు మేడం. ఎందుకంటే డెవలప్మెంట్ అన్నది ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వాసులు అయితే ఇప్పుడు కూడా డెవలప్మెంట్ స్వాగతిస్తారు. వైజాగ్ అన్నది ఇప్పుడు దీని రూపురేఖలు ఎంతగా మారినాయో మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి వెళ్ళుంటారు. కాబట్టి గతంలోకి ఇప్పటికి ఎంత తేడా ఉందన్నది మీకే కనిపిస్తుంది. ఇప్పుడు రోడ్లు అయితేనేమి కొత్తగా జమ్ని గారు పరదాలు కట్టారండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి మేడం ఒక వివిఐపి లీడర్ వచ్చినాక సెక్యూరిటీ ప్రాబ్లం తో ఏవైనా ఏం చేస్తే పరదాలు కట్టుకోవడం అన్నది పరదాలు దేనికోసం మేడం కట్టారు? డెవలప్మెంట్ అలా కాదు. పరదాలు ఎవరికి కట్టారు? పరదాలు ఎవరికి కట్టారు మేడం? ఇప్పుడు ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఆయనకి థ్రెట్ ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ పరదాలు కట్టడం దేనికి డెవలప్మెంట్ కట్టారు? డెవలప్మెంట్ కడతారండి. పరదాలు కట్టడం అనేది అంటే చెత్తను మూసేయడానికి, అంటే చెత్తగా ఉంది పరిపాలన అనేది ప్రజలు చూస్తారు. సీఎం గారు పడకూడదు. వైజాగ్ లో ఎంత అదేనండి, దాని గురించే మాట్లాడదాం. ఒక్కసారి కోటేశ్వరరావు గారు, అంటే ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ ఉంటే పరదాలు కడితే సరిపోతుంది అంటారా? మీకు ఒక ఉదాహరణ చెప్తా మేడం. గత 30 ఏళ్లుగా 40 ఏళ్లుగా మాకు కోటేశ్వరరావు గారు చెప్పండి. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఎందుకు పరదాలు కట్టారు నిన్న అని చెప్పి అడుగుతున్నారు వైజాగ్ లో. మనకి వైసీపీ నుంచి ఢిల్లీ గారు ఏమంటున్నారు? సెక్యూరిటీ థ్రెట్ ఉంది, దానికోసమే పరదాలు కట్టారు అంటున్నారు. అంటే పరదాలు కడితే సరిపోతుందా అండి? అనుకోవచ్చు అసలు సెక్యూరిటీ థ్రెట్ కి సెక్యూరిటీ కోసం వాళ్ళ సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్య అమ్మా అది. అదేంటంటే ఈ రోజు హైదరాబాద్ వచ్చారు, నిన్న ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నారు పిఎం మోడీ. మరి హైదరాబాద్ లో ఎక్కడా పరదాలు కట్టలేదేమిటి? నాయుడు గారి చుట్టూ బ్లాక్ కమాండర్స్ ఉన్నారు కదా, ఎందుకోసం అని? ఆయన ఏమైనా సంఘ విద్రోహ? ఆయనకేమైనా సంఘ విద్రోహ? సెక్యూరిటీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులకి ఆ సెక్యూరిటీ అన్నది ఖచ్చితంగా తీసుకుంటారు. అది ఆ సెక్యూరిటీ అన్నది ఖచ్చితంగా కావాలి. దానికి నిత్యం తిరిగే ప్రజలకు ఏంటి వాస్తవాలు కనబడకుండా పోతాయి? ఒక అరగంట దాచేస్తే ఏంటని దాచేస్తారు? వాస్తవంగా అక్కడ ఉన్న ప్రజలకి కనిపించవా? ఢిల్లీ గారు ఒక్క నిమిషం ఆగాలి. సుందర కృష్ణవేణి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రేణుకా గారు ఒక్కసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం ప్లీజ్. మీరు ఆగాలండి. ఢిల్లీ గారు ఆగాలి. మీరు ఒక్క నిమిషం మీరు ఆగాలి. మీరు మాట్లాడారు, వైసీపీ టీడీపీ జనసేన ముగ్గురు కూడా మాట్లాడుతున్నారు, మీ వర్షన్స్ చెప్తున్నారు. అనలిస్ట్ ఏమంటారో చూద్దాం ఒక్కసారి. వారు న్యూట్రల్ గా ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మనకు సామెత ఉంది, దూడగడ్డికి తాటి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడగడ్డి కోసం అని చెప్పేసి చెప్పాడంటే ఒక పెద్ద మనిషి.
మన ఢిల్లీ గారు సెక్యూరిటీ పర్పస్ కోసం పరదాలు కట్టుండొచ్చు అని చెప్తున్నారు. రేపు విశాఖపట్నానికి నిజంగానే ఒకవేళ గెలిచి ఆయనే ముఖ్యమంత్రి అయ్యి విశాఖపట్నంలో ఉంటే ఇక విశాఖపట్నంలో రోజు పరదాలు కట్టుకొని తిరుగుతారా సెక్యూరిటీ థ్రెట్ ఉంటే? అంటే ఈ రోజు నిన్న ప్రధాని సమర్థించుకోవడానికి కూడా ఏదో ఒకటి హైదరాబాద్ లో ఉన్నారు, మరి ఏం పరదాలేమీ కట్టలేదు, మరి ఏమంటారు కోటేశ్వరరావు గారు? అదే చెప్తాను. ఇప్పుడు పరదాలు కట్టడం అనేటువంటిది సెక్యూరిటీ కోసం అని చెప్పేది అది ఒక సాకు తప్ప సెక్యూరిటీ కోసం అయ్యట్లయితే ఆయనకి థ్రెట్ తాడేపల్లిలో లేదా విశాఖపట్నంలోనే థ్రెట్ ఎందుకుంది? విశాఖపట్నం ఏమన్నా టెర్రరిస్ట్ కేంద్రమా? మరి కాదు అంత కదా. థ్రెట్ నాట్ ఉన్నప్పుడు ఓన్లీ దాన్ని విశాఖపట్నం అండి, ఎగ్జిక్యూటివ్ అన్ని దగ్గరలో క్యాపిటల్ గా సీఎం ఎందుకు గారు అవునండి, చేస్తారంటున్నారండి మరి కోటేశ్వరరావు గారు? అటువంటి ఒకసారి చెప్పండి. అటువంటి థ్రెట్ ఉన్నప్పుడు తిరగకూడదు కదా. అటువంటి threat ఆయన ఉన్నప్పుడు తిరగడం ఆయన ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి కడుతున్నారమ్మా. పరదాలు కట్టుకొని తిరిగితే జనానికి ఉపయోగం ఏంటి? ఇప్పుడు అది సీఎం గా ఉన్నప్పుడు కూడా పరదాలు ఇప్పుడు కట్టుకుని నన్ను- తిరగలా. నేను ఆయన మీతో పెద్ద ఆర్గ్యూ ఆయన కూడా చేయట్లేదు. దర్జాగా శంషేర్గా తిరిగారు. ఇప్పుడు నేను ఎవరితో ఆర్గ్యూ చేయట్లేదు. థ్రెట్ ఉంది అంటున్నారు. ఎందుకుంది థ్రెట్? ఆయన ఏమన్నా దేశద్రోహానికి పాల్పడ్డారా, లేకపోతే ఇంకేమన్నా వేరే పనులు ఏమన్నా చేశారా? ఎందుకు వచ్చింది ఆయనకి థ్రెట్? థ్రెట్ అనేటువంటిది ఒక సాకు, ఒక నిమిషం ఒక అండి. సాకు. కోటేశ్వరరావు థ్రెట్ గారిని కూడా అనేటువంటిది మాట్లాడండి. మీరు కార్యకర్తలు చెప్పుకునేటువంటి ఒక సాకు తప్ప ఇది కాదు, అలా పరదాలు కట్టడం వల్ల ఏమైనా ఒక్క ఇబ్బంది నిమిషం సార్? అండి ఢిల్లీ గారు, ఎందుకు కట్టుకోవాలి? ఒక్కసారి అనలిస్ట్ ని కూడా మాట్లాడిద్దాం, కాదండి. ఆయనకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. అలా కాదు, పరదాలు కట్టడం వల్ల దేనికి ఇబ్బంది? అసలు ఎందుకు కట్టారంటే ఇబ్బంది అని లేదండి, రేణుకా గారు అలా కాదు మేడం. రేణుకా గారు ఎందుకు కట్టారు ఢిల్లీ గారు అన్నదానికి? కాసేపు ఆగండి, ఆయన వర్షన్ చెప్పనిద్దాం, ఆ తర్వాత మీరు రెస్పాండ్ అవుతురు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు ప్రధానమంత్రిని కలవడానికి. పరదాలు కట్టుకొని వెళ్తున్నారా ఢిల్లీలో? హైదరాబాద్ వస్తారు, లేకపోతే ఇంకొక రాష్ట్రానికి వెళ్తారు, పరదాలు కట్టుకొని వెళ్తారా? ఇక బయట లేనటువంటి థ్రెట్ విశాఖపట్నంలోనో లేకపోతే తాడేపల్లిలోనో లేకపోతే ఇంకో దగ్గర థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది? థ్రెట్ అనేటువంటిది మీరు ఊహించుకుంటున్నారు తప్ప థ్రెట్ అనేటువంటిది మరి అలా అయ్యేటప్పుడు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? పరదాలు కట్టుకునే లేదా మామూలుగానే వెళ్ళారుగా, లేదా హైదరాబాద్ వచ్చినప్పుడు మామూలుగానే వచ్చారుగా, అప్పుడు ఏమైంది థ్రెట్? అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే సమర్థించుకోవడానికి కార్యకర్తలుగా మీరు ఏమైనా సమర్థించుకోవచ్చు కానీ అవి జనానికి మెచ్చేవి కాదు. ఒకవేళ అదే కనుక పరిస్థితి అయ్యేట్లయితే రేపు అక్కడ విశాఖపట్నంలో ఉంటానంటున్నారు అంటే ఇక విశాఖపట్నంలో ఉంటే రోజంతా పరదాలు కట్టుకొని తిరుగుతారనమాట ముఖ్యమంత్రి గారు. ఒకవేళ అందుకని ఇవి అర్థం లేనటువంటి అంటే అంత సమాధానాలు ప్రమాదకరమైన అనేటువంటి ప్లేస్ గా అభివర్ణిస్తున్నారు సాలిని ఢిల్లీ గారు, మరి అలాంటి ప్లేస్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఎందుకంటారు? అదే కదా ప్రశ్న, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అది ఢిల్లీ గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనకి థ్రెట్ ఉందని చెప్పి ఒక నివేదిక ఇవ్వడం వల్ల ఏమండి? maybe ప్రజల ఆ కోసం, శక్తులు అయితే ప్రజల తీసుకొని కొరకు, ఉండొచ్చు. ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు నాయకుడు. ప్రజల మధ్యన ఉండాలి కానీ నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుతారు, నన్ను ఇచ్చేస్తారు అని చెప్పి పరదాలు కట్టుకుని తిరిగేవాడు నాయకుడు అవడు. సీఎం కుర్చీలో ఎవరు పనికిరాడు. చెప్పరమ్మా, ఆయన ఎందుకు చెప్పుకుంటారు? ఆయనకి అసలు అందులో ఆయన అసలు పిరికితనం అన్నది ఆయనకి తెలియదు. అలాంటి పిరికితనం అయితే వేల లక్షల మంది సిద్ధం సభలు మీరు చూసే ఉంటారు. లక్షల కార్యకర్తల మధ్య నుండి ఆయన అలా నడిచి వెళ్ళరు. ఆయన ఇక్కడ పాయింట్ ఏంటంటే చెత్త కుప్పల మీద ఎందుకు కట్టారు పరదాలని అడుగుతున్నాం. మేము అడిగేది ఏంటంటే చెత్త కుప్పల మీద ఎందుకు కట్టారు, సిరి వ్యాపారం ఎందుకు మోయించేశారు, ఆ మురుగు మీద ఎందుకు పరదాలు వచ్చింది అనేది మేము అడుగుతున్నాం. సీఎం గారికి థ్రెట్ ఉందనుకోండి, ఇంకా సెక్యూరిటీ పెంచుకోండి, పరదాలు కట్టుకోండి, దాని ప్రాబ్లం ఏమీ లేదు. అంటే చెత్త కుప్పల మీద, మురుగు కాలువల మీద, వీటి మీద కట్టుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే పరిపాలన ఎంత పారిశుద్ధ్యమే చేయించలేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అక్కడ అభివృద్ధి చేసేస్తారు, ఇక్కడ మళ్ళీ నేను ప్రమాణ అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఇక్కడ ఒక క్వశ్చన్, ఒక్క నిమిషం అండి, పథకాల నుండి శానిటేషన్ వరకు దిగిపోయారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి, ఒక్కసారి వినాలి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే విశాఖలో హుదూద్ లాంటి ఒక్క తుఫాన్ వస్తే అక్కడ ఎంత బీభత్సం ఉంటుందో తెలుసు, చేసిన అభివృద్ధి అంతా తుడిచిపెట్టుకుపోతుంది. ముంబైలో చూసాం మనం, ముంబైలో అంతే, ఏదైనా తీవ్రంగా వర్షం పడి వరద వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. మరి అలాంటి ఒక ప్లేస్ ని ఎందుకో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఎంచుకోవాల్సి వస్తుంది? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నది అన్ని రకాల సౌకర్యాలు, అక్కడ పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్పండి, అమరావతిలో ఉందా?
ఇప్పుడు అమరావతిలో ఉందా? ఒక్క నిమిషం, గన్నవరం ఇంటర్వ్యూలో అలా కాదు మేడం. చేశారని మీకు ఇప్పుడు గన్నవరం మీరు ఒకటి బేసిక్ గా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చేతికి వచ్చినప్పుడు వడ్డించిన విస్తర కాదు, విడదీసినాక బైఫిర్కేట్ అయినాక అప్పులతో ఆయన చేతిలో పెట్టారు రాష్ట్రాన్ని. ఇండియన్ బార్డర్ చైనా ఆక్యుపై చేస్తుందని చెప్పి నేవీ వాళ్ళు ప్రొటెక్షన్ ఏరియా అది. మోర్ ఓవర్ అది క్యాపిటల్ అయితే నేవీ కాదు, ఇండియాకే ప్రమాదం ఉందని చెప్పి వైజాగ్ లో నేవీ వాళ్ళు హెచ్చరించారు. కానీ దాన్ని ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? అలా అయితే మేడం అక్కడ ఉన్న విశాఖ వాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? మీకు తాగునీరు పుష్కలంగా ఉందా చెప్పండి నాకు. మీకు వైజాగ్ లో తాగునీరు పుష్కలంగా ఉందా? మరి అక్కడ ప్రజలు ఏమైపోవాలి? ఏం చేసుకుంటారండి? ప్రజలు ఏమైపోవాలి? అక్కడ రాజధాని అవడం వల్ల ఇప్పటికే కూడా మంచినీరు సప్లై అవుతూ ఉంటదండి వైజాగ్ లో. అలాంటి వాటర్ ఇబ్బంది అనేకంగా ఉంటది. ఒక కరెక్టే హుదూద్ తుఫాన్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు అసలు ఏంటి? అలాగే భారతదేశానికి తుఫాన్ లాంటిది వచ్చినప్పుడు మాత్రమే వైజాగ్ ఇబ్బంది ఏమో, కానీ చిన్నపాటి వర్షానికి కూడా అమరావతి మునిగిపోతుంది. మరి అది గ్రహించట్లేదు మీరు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మాత్రమే వైజాగ్ ఎఫెక్ట్, కానీ చిన్నపాటి వర్షానికి కూడా అమరావతి మునిగిపోతుంది. ఎక్కడైనా మునిగిపోతుంది. రండి నేను చూపిస్తాను. మేము చూసాం ప్రతిదానికి ఎక్కడండి అంటే మేము ఏం సమాధానం చెప్తాం చెప్పండి. ప్రతిదానికి ఎక్కడండి అంటే పంట పొలాలు సస్యశ్యామలంగా ఎలా ఉంది మునిగే ఏరియాలో చెప్పండి నాకు సమాధానం. మేము కళ్ళతో చూసాం మేడం, టీవీలో వచ్చినాయి, పేపర్ లో వచ్చినాయి. మరి పేపర్ లో చూడనప్పుడు మీరు పేపర్ లో చూసిన వార్తలు చదివి మీరు ఎలా నిజాలని భ్రమపడుతున్నారు మేడం? అమరావతిని చంపడానికి, రైతుల్ని వాళ్ళ ఆశల్ని చంపడానికి మీరు ఒక ప్లాన్ ఆశల్ని ఎవరు చెప్పారు? అసలు అక్కడ క్రియేషన్ అనేది ఎవరు చేశారు? అక్కడ రాజధాని అన్న క్రియేషన్ ఎవరు చేశారు? పెరిగింది గుంటూరు జిల్లా. నాకు తెలియదు ఇక్కడ ఏంటి అనేది. మునగదు. అమరావతి కాదు కదా, పరిసర ప్రాంతాలు ఏది కూడా మునిగే అవకాశమే లేదు. అసలు డ్రింకింగ్ వాటర్ లేని దగ్గర రాజధాని పెట్టి మీరు ఏం సాధిస్తారు? డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు జనాలు నీళ్లు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఇంకా దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి లేదా ఒక ఫ్యాక్టరీలే పెడతారు. కొన్ని వేల లీటర్లు ఇవ్వాలి. ఎందుకు? మాకు ఇక్కడ ఉంది మంగళగిరి దగ్గరలో కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది. దానికి వాటర్ హైదరాబాద్ కూడా అలాగే ఉండేది. ఒకప్పుడు హైదరాబాద్ కూడా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏ కంపెనీలు వస్తాయి మీ దగ్గరికి? ఎలా వస్తాయి? ఎలా డెవలప్మెంట్ చేస్తారు? ఏ రకంగా చేయాలనుకుంటున్నారు మీరు? మంచినీరు అనేది నేను చెప్తున్నానండి, ఇట్స్ ఏ ప్రైమరీ నీడ్. మంచినీళ్ళు, డ్రింకింగ్ వాటర్ అనేది ఇట్స్ ఎ ప్రైమరీ నీడ్. అదే లేనప్పుడు అసలు రాజధాని ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ప్రజలు మీరు ఇదంతా మోసం చేస్తున్నారు? మళ్ళీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ తో ఆయన అనుకున్నారు. ఉత్తరాంధ్ర ఇప్పుడు అన్ని కేంద్రీకృతం అయిన రాజధాని ఇప్పుడు హైదరాబాద్ ని విడిచిపెట్టి వచ్చి కట్టుబట్టలతో వచ్చేసినట్టుగా మనం రాజధాని హైదరాబాద్ ని విడిచిపెట్టి ఇంకా 10 సంవత్సరాల టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు విడిచిపెట్టి వచ్చేసారు. ఇప్పుడు ఆయన వడ్డించిన విస్తర జగన్మోహన్ రెడ్డి చేతికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం వడ్డించిన విస్తర కాదు, అప్పులతో ఇచ్చారు రాష్ట్రాన్ని. వాళ్ళ పెంట చంద్రబాబు నాయుడు గారు చేతికి వచ్చినప్పుడు కూడా రాష్ట్రం వడ్డించిన విస్తరేమి కాదు. అందుకే ఆకాంక్షతో అమరావతిని మన రాజధాని మనం నిర్మించుకున్నాం. మన వచ్చే ఆదాయాన్ని బయటకు ఎందుకు ఇవ్వాలి? ఆ డబ్బులతో మన రాజధాని మనం నిర్మించుకుందాం అని చెప్పి. ఎన్నాళ్ళు పడుతుందమ్మా ఒక రాజధాని నిర్మించాలంటే? ఎన్నాళ్ళు పడుతుంది చెప్పండి? ఒక రాజధాని నిర్మించాలంటే పూర్తి స్థాయిలో ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే ఎన్నాళ్ళు పడుతుంది చెప్పండి? ఎన్ని వేల అప్పుడు ఆ లక్షల కోట్లు ఆయన ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కేవలం అసెంబ్లీలో ఎందుకు చెప్పాడు 34 ఎకరాలు ఉంటే చెప్పండి? అసెంబ్లీలో ఎలా చెప్పాడు? ఇప్పుడు మీరు నేను వైజాగ్ నుండి పరిపాలిస్తాను, వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్న మాట ప్రకారం ఆయన ఖచ్చితంగా చేసుకుంటారు. ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ అన్నది ఒక్కటి కూడా మోసపూరితం కాదని చెప్పిన ప్రతిదీ చేశాడు. మళ్ళీ అది ఎంత గంజాయి ప్రాంతం చేయడానికి, అతను బిజినెస్ చేసుకోవడానికి, విజయసాయి రెడ్డి భూములు అమ్ముకోవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, అన్నిటి కోసం ఆడుతున్న ఈ దందాలు, వాటి కోసం పెద్ద తలకాయగా ఇతను అడ్డం పెట్టి ఎద్దవేషాలు వేసి ఎదవ డైలాగులు చెప్తున్నారు. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి పదవిని కూర్చుని ఉపయోగపెట్టుకుంటున్నాడు. దిస్ ఇస్ మై ఫైనల్ అండి.
ఓకేనండి, ఒక్కసారి మనం మేడం మీరు కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం ఒక్కసారి. కోటేశ్వరరావు గారు అమరావతి రాజధాని అన్న విషయం కేంద్రం కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇంకా కోర్టులో కూడా ఈ కేసు నలుగుతోంది. మరి ఇలాంటి టైంలో ఆయన డైరెక్ట్గా చెప్పలేదు ఇన్ని రోజులు. ఏదైనా బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కావచ్చు, లాస్ట్ ఇయర్ జరిగింది, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఇండైరెక్ట్గా అక్కడ పెట్టడం ద్వారా దానికి ప్రయారిటీ పెంచి ఇక్కడే అన్నీ జరుగుతాయి, సో నెక్స్ట్ ఇదే మనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న విషయాన్ని ఆయన డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్తూ వచ్చారు. ఈ రోజు అయితే పబ్లిక్గా అనౌన్స్ కూడా చేసేసారు. మరి ఏ మేరకు టెక్నికల్గా ఇది అప్లికబుల్ అంటారు? డైరెక్ట్ గా చెప్పినా ఇండైరెక్ట్ గా చెప్పినా విశాఖ రాజధాని కాదు, అధికారికంగా ఇప్పటికీ అమరావతి రాజధాని. అంటే సీఎం అక్కడ ఉంటారు కాబట్టి ఇంకా దానికి ప్రయారిటీ వస్తుంది, అంతా అక్కడ నుంచే నడుస్తుంది అన్నట్టుగా ఆయన. ఇప్పుడు సీఎం ఏముందండి, ఇప్పుడు ఎన్జి రామచంద్రన్ గారు బెడ్ మీదనే ఉండి పరిపాలన చేశాడు. బెడ్ మీదనే ఉండి ఆయన సైకిల్ తోటి పరిపాలన చేశాడు, సచివాలయానికి రాలా. కేసీఆర్ గారు 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు సచివాలయానికి రాలేదు, అసలు సచివాలయానికి రాకుండానే పరిపాలన చేశారు. అందువల్ల పరిపాలన చేయడానికి రాజధానిలో ఉండాలి లేకపోతే ఇంకోటి అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాల్సింది ఎన్జి రామచంద్రన్ ఆయన చివరి రోజుల్లో బెడ్ మీదనే ఉండి పరిపాలన చేశాడు, సచివాలయానికి వెళ్ళలేదు, లేకపోతే సీఎం ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంకోటి దగ్గరికి వెళ్ళలేదు. అదేవిధంగా కేసీఆర్ కూడా 10 ఏళ్ల పాటు సచివాలయానికి రాకుండా ఆయన పెంట్ హౌస్ నుంచే లేకపోతే ఎక్కడి నుంచో ఆయన పరిపాలన చేశాడు, ఆయన క్యాంప్ నుంచి. అందువల్ల పాయింట్ అది కాదు, ఏం చేస్తున్నారు అనేటువంటిదే సమస్య. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ఉండి చేసేది ఏంటి, లేకపోతే తాడేపల్లిలో ఉండి అమరావతి ప్రాంతానికి పొడిచింది ఏంటి, ఏం చేశారు అభివృద్ధి? ఇక్కడ 5 ఏళ్లుగా చేయనటువంటి అభివృద్ధి చేయనటువంటి పెద్ద మనిషి రేపు విశాఖపట్నం వెళ్ళి అభివృద్ధి చేస్తానంటే ఎట్లా నమ్ముతారు? ఏ ప్రాతిపదికన నమ్ముతారు? ఏంటి ఆయన దగ్గర ఉన్నటువంటి రోడ్డు మ్యాప్ ఏంటి? 3 రాజధానులు చెప్పినప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్పారు, ఇంతవరకు ఎక్కడైనా రోడ్డు మ్యాప్ కానీ ఒక ప్రకటన కానీ ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. ఏమిటంటే ఢిల్లీ రావు గారు అమరావతి మునిగిపోతుంది అన్నారు, ఆయనకు అమరావతి ఎక్కడుందో కూడా తెలిసినట్టు లేదు. అమరావతి మునగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? కొద్దిగా ఏదన్నా మనం మాట్లాడేటప్పుడు ఆరోపణ చేసేటప్పుడు ఏదో మాటకు మాట అంటే కుదరదు. అమరావతి అనేటువంటిది మునిగిపోయే ప్రాంతం కాదు, అది మెట్ట ప్రాంతం, మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అదేమన్నా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి డెల్టా ప్రాంతం అనుకున్నారా వరదలు వస్తే మునిగిపోవడం? సాక్షి టీవీలో చూసారులేండి ఆయన. సాక్షి టీవీలో చూడటం, సాక్షి పేపర్లో బొమ్మలు వేసి చూపిస్తే చూపించుండొచ్చు, అదేం మునిగిపోయే ప్రాంతం కాదు. ఎప్పుడన్నా 100 ఏళ్లలో అమరావతి మునిగిపోయిందని ఎప్పుడన్నా వార్త చదివారా మీరు? పెద్దవాళ్లే కదా, ఎందుకు అట్లా మాట్లాడతారు అమరావతి మునిగిపోద్దని? మీ నాయకులు చెప్పిందని మీరు గుడ్డిగా నమ్మితే ఎలాగా? జనంలో మీకు విశ్వసనీయత ఉండాలి కదా ఏదన్నా ఒకటి చెప్పినప్పుడు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం అన్ని రకాల వైఫల్యము చుట్టుముట్టాడుతూ ఉంది. రెండవది, పార్టీ నుంచి అనేక మంది వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే గెలుస్తారనేటువంటి నమ్మకం లేదు. ఈ క్రమంలో ఆయన విశాఖపట్నం వెళ్ళి మళ్ళా అనవసరమైనటువంటి విషయాన్ని ఆయన ఎందుకు తెచ్చారు అంటే జనం దృష్టిని మళ్లించడానికి, మళ్ళా ఇదొక వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దీన్ని ఒక వివాదంగా చేయడానికి. అంతగా జనం ఇప్పుడు దానికి స్పందించేటువంటి పరిస్థితి లేదు, దాని గురించి ఎవరో పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికే మన బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలు, లేదా మన పరోక్షంగా మన సీఎం గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విని ఇవన్నీ కూడా కబుర్లే, ఇవి జరిగేది కాదనేటువంటిది ఇప్పటికే అర్థమైపోయింది. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మరి అంత అమాయకులు కాదు, మంచివాళ్ళే కానీ అంత అమాయకులు అయితే కాదు అనేటువంటిది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకేనండి, ఒక్కసారి మనం రేణుకా గారి దగ్గరికి వెళ్దాం. రేణుకా గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? కన్క్లూడ్ చేద్దాం. నేనైతే ఒకటే చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనాన్ని మోసం చేస్తున్నారు, ప్రాంతీయవాదాన్ని చెలరేపుతున్నారు, వివాదాలను తీసుకొస్తున్నారు, రేపు ఎలక్షన్ టైంలకి కొట్టుకుని చావండి అనే పరిస్థితిని తీసుకొస్తున్నారు. నేను ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, సంయమనంతో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమరావతి వాసుల్ని గొంతు నొక్కినట్టే రేపు మీ గొంతులు నొక్కడనే ఉంది. ఆయన ఆస్తుల్ని, ఆయన సహచరుల ఆస్తుల్ని పెంచుకోవడం కోసం, భూదందాలు చేయడం కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నాడు. మీరు చదువుకున్నాళ్ళు, విజ్ఞులు, తెలివైన వాళ్ళు, చక్కగా ఆలోచిస్తే మీకే సొల్యూషన్ దొరుకుతుంది. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈయన చెప్తున్న అబద్ధపు వాగ్దానాల్ని నమ్మొద్దు. ఎందుకంటే నేను ఎన్నో చెప్పక్కర్లేదు, ఒక్కటి చాలు. మద్యపాన నిషేధం చేసి
ప్రజల వద్దకు నేను ఓటు అడగడానికి వెళ్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈయన. బ్రీఫ్ అది ఏ చేద్దామండి. మాత్రం జరిగిందో, ఏ పాడు జరిగిందో మనందరికీ తెలుసు. సో రేణుకా గారు, ఏంటంటే brief అందరూ చేయండి. ఆలోచించి ఏంటండి, బ్రీఫ్ చేయండి, టైం లేదు. నెక్స్ట్ మనకి సుంకర కృష్ణవేణి గారు కూడా Yeah. మాట్లాడాలి. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే 2024 మళ్ళీ అతనికి ఛాన్స్ ఇస్తే మాత్రం మనకు జీవన శైలి కూడా ప్రమాదకరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. 2024లో టీడీపీ జనసేన పొత్తుకి ఓటేసి గవర్నమెంట్ ని ఫామ్ చేయాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఓకేనండి. సుంకర కృష్ణవేణి గారు ఒక్కసారి ఫైనల్గా ఏం చెప్తారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ తలదన్నే రాజధాని నిర్మిస్తానని వాగ్దానం చేయడం చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే ఈయన 3 రాజధానులు ఉండొచ్చని మాటతో 3 చోట్ల డెవలప్ చేస్తున్నానటువంటి ఇప్పటి వరకు ఒక మోసపూరితమైనటువంటి ఒక ఊహా ప్రపంచంలో ప్రజలు తీసుకుని వచ్చారు. మొన్న వాళ్ళ నాయకులే చెప్పడం జరిగింది, హైదరాబాద్ నే మళ్ళీ రాజధానిగా కొనసాగించాలి, ఇప్పటి పరిస్థితుల్లో రాజధాని కట్టేటువంటి పరిస్థితి మా దగ్గర లేదని వీళ్ళ నాయకులే చెప్పడం జరిగింది. ఇవాళ ఓకేనండి. మళ్ళీ బ్రీఫ్ తీసుకొచ్చి చేద్దాం. మరొక అబద్ధం బ్రీఫ్ చేయాలండి, టైం హైదరాబాద్ అయిపోయింది. చేయడం అండి. అంటే ఇక్కడ ఒక మాట మేడం ఇక్కడ వీడేమి హైదరాబాద్ తో పోల్చుకోకర్లేదు. పోలవరం ప్రాజెక్టే పూర్తి చేయలేనటువంటి వ్యక్తి హైదరాబాద్ లాంటి సిటీని ఎలా తీసుకురాగలండి? వాళ్ళు మంజీరా వాటర్ దొరుకుతుంది వాళ్ళ హైదరాబాద్ లో, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు అక్కడ. అంటే ఎత్తుగా ఉన్న చోట కూడా నీళ్లు తీసుకెళ్లేటువంటి ఆలోచన తెలంగాణ గవర్నమెంట్ చేసింది ఈ రోజు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. వాళ్ళతో పోల్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడి చేస్తానడం నిజంగా హాస్యాస్పదం. నిజంగా ఇంత పుష్కలమైనటువంటి వనరులు ఉన్న చోటే అమరావతి లాంటి ప్రాంతాన్ని ఓకేనండి. రాజధానిగా ఒప్పుకోలేనటువంటి వ్యక్తి ఓకేనండి ఈరోజు కృష్ణవేణి మళ్ళీ గారు, కొత్త టైం లేదు. అబద్ధాన్ని తీసుకొచ్చి Conclude ప్రజలు చేద్దాం. మోసం చేయొద్దని. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మనకి టీడీపీ నుంచి రేణుకా గారు, జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు, అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా వైసీపీ నుంచి సాలెన ఢిల్లీ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఈరోజు మన టాపిక్ అయినటువంటి ఈరోజు వైఎస్ జగన్ అంటే సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీట్లో ఏదైతే ఆయన మాట్లాడారో నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఇదే విశాఖే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుంది ఆయన పబ్లిక్గా అనౌన్స్ చేశారు. మరి ఇది ఏ విధంగా చూడాలి అంటే మనకి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఒకటే చెప్తున్నారు, ఎలక్షన్స్ ముందు ప్రజల దృష్టిని మళ్లించడమే ఈ కామెంట్ యొక్క లక్ష్యం అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో ఇది వాల్టి క్వశ్చన్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.